చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఆ డైలాగ్స్ గానీ అది గానీ చాలా న్యాచురల్ గా అనిపించింది. ఎప్పుడో వచ్చిన సినిమా అయినా కూడా ఇప్పుడు ఈ స్టేజ్ లో, ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఈ టైంలో ఇలాంటి సినిమాలు అయితే తీయట్లేదు ఎవరు కూడా. ఆ బిజినెస్ మ్యాన్ లాంటి మూవీ మళ్ళీ ఈ జనరేషన్ లో ఇప్పట్లో అసలు ఏది లేదు, ఏది రాదు కూడా. అంత బాగుంది అసలు. మహేష్ బాబు యాక్టింగ్ అయితే సూపర్. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ బ్యాడ్ బాయ్ సాంగ్స్ అయితే థియేటర్ లో సీట్ లో ఒక్కడ కూడా కూర్చోలేదు, అందరూ లేచి నుంచున్నారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. వి ఆల్ ఎంజాయ్డ్ లాట్. మహేష్ బాబు సినిమాలు చాలా ఉన్నా బిజినెస్ మ్యాన్ కి ఎందుకంత క్రేజ్? బిజినెస్ మ్యాన్ లైక్ సూర్య బాయ్, అదొక్క వర్డే చెప్పగలను. బిజినెస్ మ్యాన్ అంటే సూర్య బాయ్ అంతే. ఆ సినిమా బిజినెస్ మ్యాన్ వేరే లెవెల్ అంతే. వారణాసి గురించి ఎలా ఎక్స్పెక్టేషన్స్? వారణాసి కూడా ఈ బిజినెస్ మ్యాన్ లెవెల్లోనే ఉంటదని మేము ఎక్స్పెక్టేషన్ చూస్తున్నాము. అంతకు మించి చాలా బాగుంటుంది. రౌండ్ టేబుల్ వేసి ఇలా నన్ను అడగొద్దు ప్లీజ్, కన్ఫ్యూజన్ లో అన్న ఎక్కువ చెప్పేస్తానేమో. ఏ సీన్స్ రీక్రియేట్ చేశారు బిజినెస్ మ్యాన్ దాంట్లో? ఇప్పుడు మూవీలో చూస్తున్నంత సేపు ఏ సీన్ రీక్రియేట్ చేశారు? ఇంకా ఏ సినిమాలు రిలీజ్ కావాలనుకుంటారు? వారణాసి ఎన్ని కలెక్షన్స్ అనుకుంటారు? 5,000. అంటే బిజినెస్ మ్యాన్ చాలా సార్లు రిలీజ్ అయినా ఇంత క్రేజ్ ఎందుకు? మళ్ళీ వస్తుందా బిజినెస్ మ్యాన్? మళ్ళీ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా 3వ సారి రిలీజు. ఎంత బాగుందంటే అంత బాగుంది. హీరోని కాజలు, అన్ని పాటలు, అన్ని రకాల. ఇందులో ఒక మహేష్ బాబు ఒక డైలాగ్ కొడతాడు, ఘట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు, మిస్టర్ ప్రాబ్యూటర్, దేశాన్ని అమ్ముకునే మనస్తత్వం కాదు నాది, దేశం మీద భక్తి, న్యాయం మీద నమ్మకం, చట్టం మీద గౌరవం అన్నవాడే ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు. కాలను రాసేసినట్టు ఎవరిచ్చారు అంటే పలనాటి పౌరుషం అనే ఒక్కొక్క డైలాగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బాగా కొడతాడంటే. సినిమా అన్ని రకాలు బిజినెస్ మెన్ అంటే పెద్దోళ్లకు చిన్నోళ్లకు ఎట్లా చేయాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి అనేది మొత్తము చూసుకుంటే ఎంత బాగుందంటే అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ తో సినిమా. ఎక్కడక్కడ ఏ పార్ట్స్ కా పార్ట్స్ మంచి అర్థమవుతాడు. ఇప్పుడు జనాలు ఇంతగానో వస్తున్నారంటే సినిమా చాలా బాగుంది. 2వ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వారణాసి. చూసుకో, రాజమోహన్ డైరెక్షన్ లో ఎంత బాగుంది. మనం రామోజీ ఫిలిం సెట్ లో కూడా చూసినాము. దాని వైభవం అలాగా, దాని కథ అలాగా, దాని లెక్క అలాగా, అందులో కూడా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. కానీ ఇంకా బయటకి ఇవ్వలేము, ఆ సినిమా వచ్చినాక చెప్తాము. జై సూపర్ స్టార్ మహేష్ బాబుకి జై చెప్పండి. లాస్ట్ టైం మిస్ అయ్యా, సో ఈసారి మిస్ అవ్వడం ఫిక్స్ అయ్యా. అండ్ వీ హార్డ్లీ రిక్వెస్ట్ పూరి జగన్నాథ్ గారు, మీరు లేవాలి, మేలుకోవాలి, మళ్ళీ ఇలాంటి సినిమాలు ఇలాంటి డైలాగ్స్ రాయాలి. సో అంటే అంటే మహేష్ బాబు సినిమాలు చాలా రిలీజ్ అయినా ఎందుకు ఇంత క్రేజ్? అంటే అప్పట్లో మొత్తం పూరి జగన్నాథ్ కూడా మంచి పీక్ లో ఉన్నారు, బాబు పీక్ లో ఉన్నారు. ఇంకంతా కూడా అప్పుడు పీక్ ఏరియా టైం కదా. సో ఇప్పుడు మళ్ళీ అలా రావు. సో అందుకే రిలీజ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ సినిమా. బిజినెస్ మ్యాన్ లో మీకు ఏ సీన్లు ఎక్కువ నచ్చుతాయి? నాకా ఆబ్వియస్లీ ద క్లైమాక్స్ మోనోలాగ్ పార్ట్. అండ్ ముందైతే ఒక డైలాగ్ ఉంటుంది, కనిపించడు కానీ దేవుడి మీద కూడా పగ తీసుకోవాలి. ఆ డైలాగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. అదంతా పూరి పీక్ అంతే, అవే డైలాగ్స్ వస్తాయి. ఏ సీన్ అన్నా రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏ సీన్ అన్నా రీక్రియేటా? లేదు బ్రో. చూస్తుంది చాలా బాగుంది. అబ్బాయిలకు కూడా ఎందుకు ఆ స్వాగ్, ఆ రన్నింగ్ స్టైల్, ఆ ఐస్ ఇంటెన్సిటీ చాలా బాగుంటుంది. అండ్ మహేష్ బాబు మోర్ దెన్ 5,000 పీపుల్ ని కాపాడింది కాబట్టి ఒకటే కంటెంట్, జై బాబు, జై బాబు, బాబు, జై బాబు. వెయిటింగ్ ఫర్ వారణాసి. ప్రతి ఒక్క రికార్డు తిరగరాస్తుంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డు బ్రేక్ కొట్టుంది వారణాసి. వెయిటింగ్ ఫర్ వారణాసి. జై బాబు. పూరి జగన్నాథ్
ద కాంబో ఇది బేసిక్ గా మనం చెప్పాలంటే ఒక మూవీ కాదు, ఇట్స్ అ డ్రగ్, ఇట్స్ కంప్లీట్లీ అ డ్రగ్. ఏదైనా మూవీ చూస్తే యూ విల్ వాచ్ ఇట్ వన్స్ అండ్ యూ విల్ ఫర్గెట్ ఇట్ అండ్ యూ విల్ నాట్ రీకాల్ ఇట్ ఎనీ టైమ్. But this movie is a drug. It will be connected in your nerves, and the nerves will be connected to your cells. The cells will be connected to your brain. It will be a drug. ఎట్లాంటి బాడీ మొత్తం ఎక్కేస్తుంది అది. ఇట్స్ కంప్లీట్లీ చెప్తున్నా కదా మహేష్ బాబు ఇండియా అని ఇట్లా అన్నాడు. వారణాసితో వరల్డ్